అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. పాత సంవత్సరాన్ని వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానిస్తున్నాం. కనుక ఈ శుభ సందర్భంగా చాలా అనుభవాలు, చాలా విషయాలు మన ముందున్న సహోదరులు చాలా చక్కగా వివరించారు. నాకు వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, కన్న తండ్రి అని దేవుడు మాట చెప్పాడు. తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్నాను. అసలు ఎందుకన్నా నన్ను చూస్తుంటే వాళ్ళు చెప్తున్న విషయంలో భర్త భార్య గురించి ఎంత బాధపడుతున్నారో, భర్త గురించి ఎంత బాధపడుతున్నారో అక్కడ కనిపిస్తుంది. పోయినసారి అట్లా కనిపించింది, ఈసారి అలా కనిపించింది. అంటే దేవుని వాక్యం ఎంత స్పష్టంగా నెరవేరుతున్నది క్లారిటీ ఏర్పడుతుంది. అంటే తల్లి గురించి ఎక్కువ ప్రస్తావన లేదు, తండ్రి ఎక్కువ ప్రస్తావన లేదు, సహోదరుల ప్రస్తావన లేదు, కానీ భార్య వాళ్ళ ప్రస్తావన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దేవుడు ఎలా చెప్పాడనేది చాలా కనిపిస్తుంది. అందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు చేసినట్లయితే నేను మా సంఘము మొన్న ఏం చెప్పానంటే, మా ఇంట్లో కొన్ని సందర్భాలు జరిగినాయి. కొన్ని ఫంక్షన్స్ అని అటని తప్పకుండా ఒకసారి అన్నాను ఫంక్షన్ రావాలి, అటు రావాలి, ఇటు రావాలి, సంఘంలో దగ్గర రావాలి, అటు రావాలి, చాలా ఎక్కువ. నేను అనేవాడినండి, మా కుటుంబ సభ్యులు సాక్షులు ఇక్కడ నేను నిలిచి నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట సత్యం. ఇది ఏది ఒక్కటి కూడా ఏదో గొప్ప చెప్పుకోవాలనో ఏదో నిప్పుకొని చెప్పుకోవాలన్నా కానీ కాదండి. నేనేం చెప్పానంటే, చూశాను మా నాన్న సంఘంలో ఉన్నప్పుడు ఎలా క్యారెక్టర్, ఎలా బిహేవ్, ఎలా మేలు పొందారో చూశాను. మా నాన్న సంఘాన్ని ఎంతో ఈ సంఘం కదండి, మా కుల సంఘాన్ని ఎంతో ప్రేమించాడో, ఎంత దగ్గర తీసుకున్నాడో, ఏం జరిగిందో మా నాన్న చూశాడు. మా నాన్నతో పాటు నేను దగ్గర చూశాను. ఎక్కడ నాకు మేలు జరగలేదండి, కానీ మన సంఘం ద్వారా చాలా మేలు జరిగింది. అది రుచి చూసాను కనుక నేను ఏమన్నంటే, మన సంఘానికి మన పిల్లలకు కానీ, మన చావులు కానీ, మన పుట్టుకలు కానీ ఎవ్వరు రారు, ఎవ్వరు పిలువు. ఎవరు తెలుసా? మన సంఘం వచ్చి సరిపోతుంది. నాకు వేరే వాళ్ళు నీ బోరు వాళ్ళ రానకపోతుంది, సంఘం ఉంటే సరిపోతుంది నాకు అని ఈ మధ్య 2-3 నెలల నుంచి మా ఇంటికి ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే మా ఎలిషమ్మ గర్భంలో ఉన్నప్పుడు, మా ఎలిషమ్మ గర్భం చేసినప్పుడు కుమారుని అనుగ్రహించాడు. అందులో ఎవ్వరు సహాయం చేయలేదండి. కన్న తండ్రి దేవుడు ఏర్పాటు క్రీస్తు సంఘంలో ఉన్న మన అక్క చేశారు. అసలు దీనక్క గారు చాలా హెల్ప్ చేశారు. అసలు డాక్టర్ గారు గ్యారంటీ ఇవ్వలేదు, కానీ అక్క దగ్గర ఇచ్చారు. రెండోది మా తమ్ముడి గారిని 2 సంవత్సరాల కింద చెప్పారు, ఇదే స్టేజ్ చెప్పారు. మా నలుగురు ఉద్యోగాల కొరకు సంఘంతో ప్రార్థన చేయండి, నాకు, మా భార్యకు, మా తమ్మునికి, మా మరదలకి, మా నలుగురు కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. చేసిన తర్వాత మీ అందరి ప్రార్థన వల్ల నా తమ్మునికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి. ఆ ఉద్యోగం రాని కారణం మా సంఘం కాదండి, మా సంఘం కాదు, కానీ కేవలం క్రీస్తు సంఘమే నాకు అండగలిచిందండి. అందులో ఉన్న మన అన్న యాదన్న ఎలా తీసుకున్నంటే, మా తండ్రి లేని లోటు ఆయన తీసుకున్నాడండి. మా తండ్రి లేని లోటు, మా తండ్రి ఎలా సర్టిఫికేట్ గురించి ఎలా కష్టపడ్డాడో నేను దగ్గర చూశాను. అదే చూసుడు యాదన్న చూశాడండి. ఆయన వెళ్ళాడు, సర్టిఫికేట్ విషయంలో ఇంటికి వచ్చాడు. మేము రిస్క్ తీసుకోవాల్సిన రిస్క్ తీసుకోడు, కానీ కేవలం సంఘం ద్వారానే ఇది మాకు లేదు. ఇంకా మనందరూ మైపల్లా చాలా ఎంకరేజ్ చేశాడు. ఇలా అందరూ చూసినట్టే సంఘం మేలు మాకు పొందింది తప్ప కానీ బయట మేలు పొందలేదు. బయట మేలు పొందగా నిందలు పొందినాం, మేలు పొందలేదు, నిందలు పొందిన కానీ సంఘం చాలా గొప్పది. కానీ సంఘానికి మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి, నేను కూడా ఇవ్వాలి, ఇంకా చాలా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాండి. అలానే చూస్తున్నాడు. ఎందుకంటే సంఘం అనగా పండగ చెప్పాడు కాబట్టి సంఘం యొక్క వాల్యూ ఏంటంటే, సంఘం యొక్క విలువ ఏంటో మనందరూ తెలియాలి. మనందరికీ సాక్ష్యాలు చెప్తుంటాం, అనుభవాలు చెప్తుంటాం, కానీ ఇలాంటి సందర్భాలు రావు. సంఘం యొక్క గొప్పతనం ఒక దీనక ద్వారా, ఒక యాదన ద్వారా, ఒక మైపల ద్వారా ఎంత మేలు జరిగాయంటే చాలా ప్రాణాలు పోయేది. అక్కడ ప్రాణం పోయేది, ఇక్కడ జీవితం పోయేది. అలాంటి సంఘం కాపాడు. అందుకు ఈ సంఘానికి తల వంచి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నానండి. అదే చూసినట్టయితే
నా యొక్క జీవిత అనుభవంలో మీరందరూ మీ ఇంట్లో అందరికీ క్యాలెండర్ ఇచ్చారు, అన్నగారు క్యాలెండర్ ఇచ్చారు. ఇది చూసారండి అందరూ? ఈ నెల చూశారు. వీళ్ళు ఏముందంటే ఇది చూసారు, దీని రుచి చెప్తున్నాను. ఎందుకంటే దేవుని తలంపులు నీకు ప్రశ్నార్థకమయ్యాయా? దేవుని తలంపులు నీకు ప్రశ్నార్థకమయ్యాయి అంటే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో దాన్ని వివరిస్తుంది. నిజంగా నాకు అనుభవం వచ్చిందండి. ఎలాంటంటే నాకు ఫ్యామిలీ సంతోషంగా ఉన్నది, అందరితో ఒక ఉద్యోగం నాకు లేదు అంటే నాకు లేదన్న బాధ ఉన్నదండి. ఉన్నప్పుడు నేను లైబ్రరీలో నేను డ్యూటీ చేస్తున్నప్పుడు అందులో ఒక కేటగిరీ ఎస్సీ కేటగిరీలో ఫీమేల్కి పోస్ట్ ఉందండి. అన్నగారు చెప్పాను, ఎస్సీ కేటగిరీ ఫీమేల్కి పోస్ట్ ఉందండి. ఆ పోస్ట్ ఇవ్వాలని నేను ఎంతో 2 సంవత్సరాలు చేశాను. ఆయనతో చెప్పాను, చెప్పింది మళ్ళీ చెప్పడం కూడా మీకు బాగుంది. చేసిన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చాయి. ఎస్సీ వారు ఉన్నారా అని చెప్పేసి హుస్నాబాద్కి వెళ్ళారు, చైర్మన్ సార్ చెప్పారు, అది చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఎవరు వస్తలేరు. నాకు ఇచ్చాడు. నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చిన తర్వాత అది నువ్వు తీసుకోలేదు, మీ మేడం సార్ మా మేడం లోకల్ కాదు కదా, ఏం లేదు అవుట్ సోర్స్ పోస్ట్ ఏం కాదు తీసుకోని చెప్పారు. సరే తీసుకుంటా చెప్పాను. అయిన తర్వాత కొన్ని కింద ఉన్నారు చాలా మంది, మా ఆఫీస్లో మా స్టాఫే ఒక్కరికి 2 ఉద్యోగాల అని చెప్పేసి మా మేడం డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసే వరకు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళారు, ఎక్కడ తిరిగినా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొస్తున్నారు, కానీ అది ముందుకు సాగుతలేదు. సర్టిఫికేట్లు వస్తున్నాయి, వాళ్ళు వచ్చారు, సగం దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు జాబ్ చేయకుండా మళ్ళీ రిటర్న్ వచ్చారు. అది పోయి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఈ అన్నగారు చాలా చెప్పారు. వచ్చిన తర్వాత ఆఖరి చివరికి మా చైర్మన్ సార్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్న, హరి నువ్వు చక్క ఈమె ఏం ఆలోచించకు, మా ఈమె సార్ ఉండే అది తీర్మానం చేసి సభ మాకు ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ తీర్మానం చేసి ఆ తీర్మానంలో మా మేడం పేరు చెప్పేసి కరీంనగర్ ఉమ్మని చెప్పారండి. కరీంనగర్కి వెళ్ళి చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేవుడు నాకు అది అన్యాయం కాదు, ఇప్పుడు నాకు తెలిసాడు, చాలా సంతోషం అని చెప్పేసి పొద్దున తయారయ్యాం, రెడీ అయ్యాం, చర్చికి వచ్చినాం, అన్నగారు ప్రార్థన చేసుకున్నాం, అన్న ప్రేర్ చేశారు. వెళ్తున్నప్పుడు అండి మీరు నమ్మండి, ప్రశాంతంగా వెళ్ళాము. అమౌంట్ అక్కడ 50,000 కావాలి, 50,000 అమౌంట్ కావాలి. దీనికి ప్రత్యేక సాక్ష్యం నేను మా మేడమే 50,000 రెడీ చేసి పెట్టాము. 50,000 మా సంజీవన్ బహుమతి ఉంది, అతను 50,000 రెడీ చేసి పెట్టమని చెప్పాము. రెడీ ఉన్నాయి. మా సార్ ఇక్కడ ఏమంటే నువ్వు గరీబుడు బిడ్డ, నువ్వు అక్కడ ఏ పైసలు ఇవ్వకు, నేనే నువ్వు మాట్లాడతానని చెప్పాడు. సరే కదా అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అండి అక్కడ పోయిన తర్వాత మాకు పిలుచుకున్నాము, మా సర్టిఫికేట్ అనేది చూశాడు. దానికి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు ఏం చేసినామంటే 1 to 5th క్లాస్ వరకు ఇక్కడ బోనఫైడ్ సృష్టించాము. అక్కడ మా తమ్ముడు పాత స్కూల్లో తీసుకొచ్చి రాశాడు. వేసిన తర్వాత అండి ఫస్ట్ ప్రింట్ అది ఎక్కడ ఏమనంటే బాండ్ పేపర్ ఇస్తామని చెప్పాడు. బాండ్ పేపర్ గతంలో తీసిన 10 నిమిషాలు బాండ్ పేపర్ అయిపోయేది, మేము పోయేవారు సుమారు గంట టైం పట్టింది. గంట బాండ్ పేపర్ తీసుకుని వచ్చినాం. వచ్చిన తర్వాత మాకు చెప్పే సార్ ఏమైనా వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే వీటి వచ్చామని వెళ్ళిపోయాడు. ఆయన వచ్చే తర్వాత ఉండాలి. ఈ లోపల ఏం చేశారంటే ఆయన లెటర్ కొట్టాడు. లెటర్ కొట్టేసిన ఆర్డర్ కాపీ ఇస్తున్నాడు. ఆర్డర్ కాపీ ఇవ్వగా ఫస్ట్ మొత్తం కొట్టాకనే సిస్టమ్ పెట్టానండి. ప్రింట్ తీసే వరకు మిస్టేక్ పడ్డది. అలా మిస్టేక్ పడ్డదా అని చెప్పేసి అక్కడ అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ కొత్త ప్రింట్ తీశాడు. మళ్ళీ ప్రింట్ తీసే వరకు మన ప్రింటర్లకి ఇరుక్కపోయింది. అక్కడ టైం లేదు. ఆ సార్ ఏమంటుంది లోకల్ కాదు అది కాదు ఆయన క్వశ్చన్ వేస్తుంది. ఇది త్వరగా వచ్చేసి స్టాంప్ వేస్తే అయిపోతుంది. అది ఫస్ట్ ఏమో మిస్టేక్ జరిగింది. రెండోసారి ఏమో అది ఇరుక్కపోయింది, బయటికి రావడం లేదు, బయటికి మొత్తం కొంచెం వచ్చి ఇరిగిపోయింది. మూడోసారి మళ్ళీ కొట్టేసిన తర్వాత అప్పుడే వచ్చాడు. ఇదే ఫస్ట్ కొట్టుంటే అక్కడ ఫోన్ చేసిన సార్ మా సెక్రటరీ సార్ ఆ సార్ చేసి నువ్వు అవన్నీ ఏం ఆలోచించకు సంతకం పెట్టి పంపించేసి చెప్పాడు. ఫస్ట్ ఆయన సంతకం పెట్టేస్తే ఫస్ట్ ఏమో ప్రింట్ బయటకు వస్తే సంతకం అయిపోయేది, ప్రింట్ బయట పడ్డాడు. కానీ 2 సార్లు మాకు ట్రబుల్ ఇచ్చింది. ఎందుకు మాకు టెన్షన్ ట్రబుల్ ఇచ్చింది తప్పులు. ఆ తర్వాత బయటకు వచ్చేసింది, ప్రింట్ బయటకు వచ్చేసింది, రాలేదు.
వచ్చింది. బయటకు వచ్చింది, రౌండ్ స్టాంప్ వేశారు, అన్ని సిగ్నేచర్లు అయిపోయినాయి. లాస్ట్ డైరెక్టర్ గారు సంతకం పెట్టారు. లాస్ట్ డైరెక్టర్ సంతకం పెట్టే వరకు ఆ బాబు నువ్వు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, ఓకే, ఇది తెచ్చిన అమౌంట్ తెచ్చినావా అని అడిగి, సార్ నా అమౌంట్ రెడీ అమౌంట్ రెడీ ఉందా అని. ఉన్నా సార్, కానీ మా సార్ ఏదో మాట్లాడతారని చెప్పిన. ఏదో మా సార్ ఎక్కడ చెప్పాడు అమౌంట్ ఇవ్వకు, నేను మాట్లాడతాను చెప్పిన అంటే నా పేరు చెప్పాను. సార్ మా సార్ ఏదో మాట్లాడతాడు అని చెప్పిన. చెప్పే వరకు ఆ సార్ లోపల మాట్లాడి క్యాన్సిల్ అయింది. తమ్ముడు మళ్ళీ మీ చీర దగ్గరికి వెళ్ళి అది డిస్కస్ చేసుకొని రమ్మని చెప్పి. ఇక అప్పుడు మాకు చాలా బాధ వస్తుంది. ఏంటిది ఇంతవరకు వచ్చింది, ఒకసారి పిడిపోయింది, అటుపోయింది, ఇటుపోయింది. అసలు ఈ 10 నిమిషాల బాండ్ పేపరు అప్పుడు లాయర్ లేదు. లాయర్ ఎప్పుడు అనుకూలంగా ఉంటే లాయర్ లేదు. లాయర్ లేకపోవడం చాలా మొక్కలు అనిపించింది. దేవుడు మాత్రం మనకు అన్యాయం కాదు. దేవుడు మాత్రం అన్యాయం మనకి ఏదో నేర్పాలనుకుంటున్నారు తప్ప కానీ వీళ్ళు ఏదో వచ్చాను. వాళ్ళ ఆఫీస్కి వచ్చిన తర్వాత అది మొత్తం మర్చిపోని చెప్పాడు. ఆ పోస్ట్ అనేది మొత్తం మర్చిపో, అది వద్దు, తర్వాత మీకు వేరే ఇస్తా చెప్పారు. ఇప్పుడు చాలా బాధపడ్డాము. ఏం చేసుకున్నాం, అమౌంట్ రెడీ ఉన్నాయి, అంతా రెడీ ఉన్నాయి, ఇంత అయిపోయింది. ఆడ మనకు సుష్మాబాద్ ఇస్తాను, విడితోటి ఇస్తాను, అన్ని ఇస్తాను చెప్పాను నేను. చాలా అంటే చాలా బాధపడ్డాను. కానీ ఒక్కటి మాత్రం అండి, ఎప్పుడు మాత్రంగా నేను కానీ మా మేడం కానీ దేవుని ఏదైనా దేవుడు న్యాయం చేస్తే నమ్మకం ఉంటుంది. అయితే ఆ తర్వాత అది ఏమైందంటే దేవుని తలంపు మనకి ఏమైందంటే ప్రశ్నార్థకమైంది. ఆ ప్రశ్నార్థకమైందంటే ఆన్సర్ చేయాలంటే అనుసరించి జీవించిన వారికి అర్థమవుతుంది. అనుసరించి జీవించిన వారికి అర్థమవుతుంది. అర్థం ఎవరికైందంటే మాకైందా. తర్వాత అది నడుచుకుంటూ పోతున్నారు. ఫిబ్రవరిలో వీళ్ళకి 4 పోస్టులు మా దాకా 4 పోస్టులు వేరే ఇచ్చేసారు. ఆ 4 పోస్టులు నింపేశారు. నింపేసిన తర్వాత ఫిబ్రవరి మాసంలో ప్రభుత్వం మారిపోయిందండి. ప్రభుత్వం మారిపోయిన 2 పోస్టులు ఇంకా మళ్ళీ డీపీ హైదరాబాద్ పంపారు, హెడ్ పంపారు. ఆ 4 పోస్టులు రెన్యువల్ కావు అని చెప్పాడు. 4 పోస్టులు రెన్యువల్ కావు అది మొత్తం 4 పోస్టులు అనేది తీసి పడేసినండి. ఎక్కిన వాళ్ళు, నన్ను 50,000 ఇచ్చిన వాళ్ళు, 1 సంవత్సరం చేసిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళందరూ తీసి పడేసింది. ఒకవేళ నేను అప్పుడే ఎక్కి ఉంటే నా 50,000 పోయేటి, నా ఉద్యోగం పోయేటి. చాలా మంది ఏమంటారు, జాబ్ అన్నాడు అదన్నా తీసి పడేసిందా అని ఎంత అవమానం వచ్చింది సార్. అప్పుడు మాకు అర్థం కాలే ప్రశ్న. కానీ ఇప్పుడు అర్థం ఎందుకు, రేపు జరగబోయే కార్యక్రమం చాలా భయంకరంగా ఉన్నది. అది మందికి తెలియదు, ఎందుకంటే ఈ పోస్టులు ఉండవు. దీనివల్ల అవమానం పొందొచ్చానని వాళ్ళు ఏం చేశారండి, మీరు నమ్మండి, ఏడ్చుకుంటూ పోయారండి. అదే లైబ్రరీ డిపార్ట్మెంట్ ఏడ్చుకుంటూ పోయారు. సార్ మాకు 20,000 ఇస్తున్నారు, 5,000 ఏంటి సార్ మేము చేస్తాం డ్యూటీ, 5,000 ఏంటి సార్ డ్యూటీ చేస్తున్నారండి. మీకు 5,000 కాదు, 2,000 కాదు, మళ్ళీ వెనక తిరిగి వెళ్ళిపోయి చెప్పారు. సార్ మాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏంటి సార్ అన్నాడు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీకు లేదు, సైలెంట్ మీరు వెళ్ళిపోండి అమ్మని చెప్పాడు. కానీ ఆ రోజు మాకు ఏమైనా ఒకవేళ మేము తీసుకుని ఉంటే మాకు అనుకున్న దేవుడు ఎంత మేలు చేశారో ప్రశ్నార్థకమైంది. ఈ రోజు మాకు అర్థమైతే జరగబోయే ఫ్యూచర్ ఏంటో మాకు తెలియదు, కానీ కన్నతండ్రి దేవునికి తెలుసు. ఒకవేళ తీసుకున్నట్టు చదవండి, ఒకవేళ తీసుకుని ఉంటే ఒక 6 నెలలు జాబ్ చేసినాక జాబ్ పోతే ఎంత అవ్వని తెలుసండి. నెలకు ₹1,00,000 రాని జీతం, జాబ్ 5,000 రాని, ₹1,000 రాని, జాబ్ చేస్తుంటే విలువ ఉంటుంది, కానీ జాబ్ పోయిందంటే విలువ ఉండదు. పండగ చూసారా, సస్పెండ్ అయినా చెప్తే ఫీల్ అయినా, సస్పెండ్ అయినా అంతే, ఉద్యోగం పోలేదు. 6 నెలలు ప్రతి ఒక్కరు సస్పెండ్ కావాల్సింది. ఒక 6 నెలలు సస్పెండ్ అయితేనే అంటుంటే ఉద్యోగం వచ్చి చెప్పుకొని గొప్పలు చెప్పుకొని సంఘం వెళ్ళిపోవాలి. ఉద్యోగం పోతే అది ఎంత అవమానకరం ఉంటుంది. అవమానాన్ని దేవుడు మాకు ముందే మాకు ఆ టైంలో ప్రశ్నార్థకంగా ఉన్నది. ఇప్పుడు ఈ రోజండి మా అక్కడ లేదు పోస్ట్, కానీ ఈ రోజు మళ్ళీ అదే డిపార్ట్మెంట్ లో మళ్ళీ పోస్ట్ పడుతున్నాయి. నీకు రేపు ఇది అవుట్సోర్స్ పోస్ట్ కాదు, రెగ్యులర్ పోస్ట్ పడుతుంది చెప్పేసి అవి పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పాప నాకు శాలరీ పెరగలే, కానీ నాకు కన్నతండ్రి దేవుడు నా కింద 2 అసిస్టెంట్లు పెట్టాడు. కొత్తగా చైర్మన్ సార్ నా కింద 2 అసిస్టెంట్లు పెట్టాడు. బాబు నీ కట్అవుట్కు, నీ యొక్క క్వాలిఫికేషన్స్ కి నువ్వు చేసే డ్యూటీది కాదు, మేము ఎప్పుడు వచ్చినా నీకు ఇద్దరు ఉండాలని చెప్పేసి నాకు 2 సపోర్ట్ చేశాడు. అది నా కన్నతండ్రి దేవుడు ఈ 2024 సంవత్సరంలో చాలా గొప్ప మేలు చేశాడు. కానీ మన జీవితం అనుకోవాలంటే ఏది ప్రశ్న వచ్చినా దేవుడు నాకు ఎందుకు ఇలా అన్యాయం చేసిన అనుకుంటే ఆ అన్యాయం అప్పటి వరకు మనకు బాధ కనిపించేప్పటికీ చివరికి మంచి ఫలితాలే చూస్తామని
నాకు ఈ చూసి వచ్చిన తర్వాత ఇది చదివానండి. క్యాలెండర్ క్యాలెండర్ చదివాను. మనందరికీ చూసే క్యాలెండరే. నాకు అర్థం కాదు ఏంటని వచ్చినప్పుడు నిజమే దేవుని తలంపులు నీకు ప్రశ్నార్థకమయ్యాయా? దేవుని ఆలోచన ప్రతి ఒక్కరు మన జీవితంలో ఏదైనా సరే ప్రశ్నార్థకమైన మనకు అనిపించినప్పుడు దాన్ని మనకు ఖచ్చితంగా మనకు న్యాయమే చేస్తాడు. ఎందుకంటే భూత వర్త భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిన కన్న తండ్రి కనుక మనం ఎప్పటి నుంచైనా దీని ద్వారా అనుభవించిన పాటు మీకు ఏం చెప్తుందంటే మన జీవితంలో ఏది ప్రశ్నలు వచ్చినా అన్నగారు మన మనసులో నాకు ఎందుకు ఇలా జరిగిందే ప్రశ్న వచ్చినా దాని ముందు ఏదో ఆయన ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. యాదన్న కానీ మన మలేషియాలో కానీ ఎవరైనా సరే అలా ఉండాలండి. అలా ఉండాలని నేను అందరినీ నాకు కన్నతన్న దేవుడు చాలా గొప్పగా నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు 20 సంవత్సరాలు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం పోతే చాలా బాధపడ్డాను అండి. కానీ ఆ బాధను ముందే నాకు పసిగట్టి మమ్మల్ని ప్రేమించి అందులోకి తీసుకెళ్లకుండా మమ్మల్ని తప్పించి ఈ రోజు నాకు ఇద్దరు నష్టాన్ని ఇచ్చారు. నాకు సాలరీ పెరగలేదు కానీ నాకు హోదా పెరిగింది. నాకు అన్ని రకాల అప్పుడు నాకు టైమ్స్ అనేది 8 to 8 చేసేవాళ్ళు. ఇప్పుడు 10 to 5 తీసుకొచ్చాడు దేవుడు. నేను ఒక్కరినే మొత్తం చేసుకోను. నాకు ఇద్దరు నష్టాన్ని పెట్టాడు. కానీ కనతన్న దేవుడు నాకు ఈ సంవత్సరం అంతా నాకు చాలా గొప్ప మేలుతో నింపాడు. మరొక సంవత్సరం కూడా మీరు అందరు సంఘంలో ప్రార్థించి అదే లైబ్రరీ డిపార్ట్మెంట్ లో ఒక పర్మనెంట్ ఉద్యోగం రావాలని మీరందరూ ప్రార్థించవలసిన కోరుచు. మరి సెలవు తీసుకున్న ఇంకో విషయం ఏంటంటే జేమ్స్ అన్న గారు చెప్పారు, చాలా మంచి చెప్పారు. అన్నగారు గారు ముందు నాకు నైట్ ఇదే ఆలోచన వచ్చిందండి. లేదు కాబట్టి అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇదే నాకు ఆలోచన వచ్చింది. ఏంటంటే పన్న మా సెక్రటరీ సార్ ఏం చెప్పారంటే మీరు డ్యూటీ చేస్తారు కదా, ఉద్యోగం చేస్తారు కదా, ఏమేమి పనులు చేస్తున్నారో మనిషికి తెల్ల పేపర్ ఇస్తా అని చెప్పాడు. మీరు ఆఫీస్కి వస్తున్నారు కదా, వచ్చిన తర్వాత ఒక తెల్ల పేపర్ మీకు ఇస్తా, మీ చేతికే ఇస్తా, మీరు ఏమేమి పనులు చేస్తున్నారో మీరే రాసి ఇవ్వని చెప్పాడు. నాకు ఈ పేపర్ తీసుకున్నాను. ఈసారి ఇట్లా వస్తాను, అట్లా వస్తాను, ప్రజావన్ పోతా, కలెక్టర్స్ పోతా, అటు పోతా, ఇటు పోతా, ఫ్రైడేలు, సెకండ్ సాటర్లు అవన్నీ రాస్తాను. అవన్నీ రాసి చెప్పుడు వస్తున్నప్పుడు సడన్ గా బ్రేక్ అయిందన్న మైండ్. సరే రా, నువ్వు ఇన్నిగానో కొరకు జీవనోపాధి కొరకు 60 సంవత్సరాలు గ్యారంటీ జీవితం కొరకు గవర్నమెంట్ జీతంగా జాబ్ గాని కొరకు ఇంత కష్టపడుతుంటే మరి కన్నతండ్రి దేవుని కొరకు ఏం రాసి ఈ సంవత్సరం ఏం నింపామని ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు ఆ పేపర్ చెప్పేశానండి. ఏం అర్థం కాలే, పేపర్ చెప్పేసేవాడు. ఆడ ఏం రాసిందో అదంతా పేపర్ చెప్పేసి శూన్యంగా వెళ్ళిపోయినాడు. శూన్యంగా నిలబడ ఏం రాయాలి? జీవనోపాధి కొరకు ఇంత రాసినప్పుడు నా కన్నతన్న దేవుని గురించి ఏం పని చేశాను? సంఘ సహవాసంలో ఉన్నానా, సంఘ కుడుకలో ఉన్నానా, ఎందులో లేనని చాలా బాధపడాను. ఈ బాధ నాకు 20 సంవత్సరాలు ఉండకూడదని నా గురించి అంతా ప్రార్థించాల్సిన కోర్చు. మరి మీ ఎంత సెలవు తీసుకుంటాను.